గోటుకోల లేదా వల్లూరి చిగురు. ఆయుర్వేదంలో దీనిని మండూకపర్ణి అని పిలుస్తారు. అంటే కప్ప ఆకు అని అర్థం. అయితే ఇది కేవలం ఒక ఆకుకూర మాత్రమే కాదు, మెదడుకు అమృతం వంటిది. దీని అర్థం దేవతల గడ్డి. ఆయుర్వేదంలో ఒక శ్లోకం ఉంది, మండూకపర్ణి మేధ్యాచ స్మృతికృత్ కుష్ఠనాశని బ్రహ్మీ సంజ్ఞాచ విఖ్యాత దీర్ఘాయుష్కరీ మత. అంటే మండూకపర్ణి మేధస్సును పెంచి జ్ఞాపక శక్తిని బలపరుస్తుంది, ఇంకా చర్మ వ్యాధులను తగ్గించడంతో పాటు ఆయుష్ను కూడా పెంచుతుంది. అందుకే దీనిని బ్రహ్మి అని కూడా పిలుస్తారు. ఈ గోటుకోలాలో ఉండే అసియాటిక్ యాసిడ్, మడికాసిక్ యాసిడ్ వంటి శక్తివంతమైన రసాయనాలు మెదడులో రక్త ప్రవాహాన్ని పెంచి న్యూరాన్ల మధ్య కనెక్షన్లను బలపరుస్తాయి. దీనివల్ల బ్రెయిన్లో కొత్త కణాలు పెరిగి మెమరీ సెంటర్లు యాక్టివేట్ అవుతాయి. ఫలితంగా ఏకాగ్రత పెరిగి లెర్నింగ్ కెపాసిటీ పెరుగుతుంది. ఇంకా చెప్పాలంటే ఈ చిగురు స్ట్రెస్, యాంగ్జైటీ, డిప్రెషన్ వంటి మానసిక సమస్యలను తగ్గిస్తుంది. దీనివల్ల మనసుకు ప్రశాంతత కలిగి నిద్రలేమి సమస్య తగ్గుతుంది. అలాగే ఇది బాడీలో రక్త ప్రవాహాన్ని మెరుగుపరిచి హేమరాయిడ్స్ వంటి రక్తనాళాల సమస్యలను తగ్గించి గాయాలు త్వరగా మానేలా చేస్తుంది. అంతేకాకుండా ఈ గోటుకోల కొల్లెజన్ ప్రొడక్షన్ ను పెంచి స్కిన్ పై ముడతలను తగ్గించడమే కాకుండా స్కిన్ గ్లోను కూడా పెంచుతుంది. దీన్ని ఎలా యూజ్ చేయాలి అనే విషయానికి వస్తే డైలీ 2-3 గోటుకోల ఆకులను నమిలి తినొచ్చు. ఇంకా గోటుకోలతో జ్యూస్ లేదా టీ చేసుకుని తాగొచ్చు. అలాగే ఈ ఆకులను ఎండబెట్టి చేసిన పొడిని పాలతో లేదా తేనెతో కలిపి తీసుకోవచ్చు. అంతేకాకుండా ఈ గోటుకోల ఆకులతో చేసిన పేస్టును ఫేస్ ఇంకా గాయాలపై కూడా అప్లై చేసుకోవచ్చు. ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయనే మన పూర్వీకులు గోటుకోల చిగురు అనేది నిజంగా చావును ఆపేసే చిగురు అని నమ్మేవారు. ఇలాంటి మూలికలు ఇంకా ఆయుర్వేదంలో ఎన్నో ఉన్నాయి. నేచర్ క్యూర్ ద్వారా వాటిని మీకు పరిచయం చేసే మా ప్రయత్నం మాత్రం ఎప్పుడూ కొనసాగుతూనే ఉంటుంది. ఒకవేళ మీరు ఈ వీడియో ద్వారా మంచి విషయాన్ని తెలుసుకున్నామని ఫీల్ అయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు చేసుకోండి. మీ సపోర్ట్ మాకు మరింత కొత్త సమాచారం అందించడానికి బూస్ట్ చేస్తుంది. థ్యాంక్ యూ.